అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి బెంగళూరు వండర్లాకి అయితే వెళ్తున్నాము. సో మేమైతే కార్లో వెళ్తున్నాం అనమాట. బైక్లో ఏం లేదు, బైక్ వీడియోస్ అంతగా ఏం రాలేదు. సో ఇంకా నెక్స్ట్ టైం రైడ్ చేస్తాం అనమాట, బైక్ రైడ్. సో ఇప్పుడైతే కార్లో వెళ్తున్నాము, ఎందుకంటే 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. సో పెద్ద కార్ అయితే తీయబడుతుంది, అయితే 8 సీటర్ బండి. సో ఇప్పుడైతే టైం వచ్చి 3 అవుతుంది. మేము రీచ్ అయ్యేలోపు 9 అవుతుంది, ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది. వండర్లా అయితే 11కి అయితే ఓపెను. సో మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము. ఇంకైతే మా ఫ్రెండ్స్ అంతా పికప్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. మొత్తం మా బ్యాచ్ అంతా వచ్చేసినారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. మా ఫ్రెండ్స్ అయితే వీడియో తీసుకుంటున్నారు. మాకు ఇంకో ఛానల్ ఉందన్నమాట, జల్లా ఫ్రెండ్స్. దానికైతే 8-10 మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. ఫుల్ బిజీగా అయిపోయినారు. మనమైతే బయలుదేరుతాం. ఇంకా ఇవేంటి నేల మాలిగలు కులు మనాలికి వచ్చినావా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము మనాలి ఎంటర్ అయినాం అనుకుంటున్నారా? కాదు, బెంగళూరు ఇదంతా చూడండి, మొత్తం మంచుతో కుమ్ముకుపోయింది. డ్రైవర్ వండర్లా ఓపెనింగ్ టైం వచ్చి 11కి. మేమైతే 1-2 అవర్స్ ముందే ఉన్నామన్నమాట. అలానే ఈ పక్క చూసుకుంటే మనకి చెప్పు టాయిలెట్స్ ఉన్నాయన్నమాట, నీట్గా ఉన్నాయి టాయిలెట్స్. అట్లే బ్రేక్ఫాస్ట్ చేసుకునేకి అంతా ఈడ ఉందన్నమాట. ఆ పక్క టీషర్ట్లు కొనుక్కుని, ఇక్కడ రేట్ ఎక్కువ, టిఫిన్ రేట్లు ఎక్కువ, అందుకే వచ్చే హైవే రోడ్లోనే తక్కువ రేటుగా ఫుడ్ దొరుకుతుంది. ఇవైతే వాష్రూమ్స్ అయితే బాగా ఉపయోగించుకోవచ్చు, స్నానం చేసుకునేకి అన్నీ నీట్గా ఉన్నాయి. ఇప్పుడు టిఫిన్ అయితే మాకు 1800 పడింది, చైల్డ్కి అయితే 1400. సమ్మర్ కదా, ఎక్కువ రేట్ అయినాయి. అట్లే ఫాస్ట్రాక్ అయితే 3600 వచ్చింది. కిడ్స్ అయితే 2500. సమ్మర్ టైంలో ఎక్కువ కాస్ట్. మా దగ్గర స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే 200-300 లెస్ అవుతుంది అనమాట. మనకైతే స్టూడెంట్ కాదు కాబట్టి తక్కువకి వచ్చేసింది అనమాట. మాకైతే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము బెంగళూరు వండర్లాకి వచ్చేసినాము. ఇప్పుడైతే 11 గంటలకి ఓపెన్ అవుతుంది వండర్లా. ఇప్పుడైతే ఇదంతా వెయిటింగ్ ప్లేస్. ఇదంతా చూపి అంతా ఇదంతా ఒకరంతా ఇదంతా వెయిటింగ్ ఉన్నట్టు ప్లేస్. ఇదంతా టికెట్ 10 గంటలకు ఇస్తారు, లోపు ఎంట్రీకి 11 గంటలకు ఇస్తారు. ఆన్లైన్లో చేసుకుంటే ఆఫ్ ఉంది. టికెట్ ఆన్లైన్లో చేసుకుంటే 10% ఆఫ్. ఇక్కడైతే ఎంత టికెట్? ఇక్కడైతే 1700, మనకు ఆన్లైన్లో చేసుకుంటే 1500కి టికెట్ అనేది మనకు అవైలబుల్ వస్తుంది. సో మీరు కూడా చూస్ చేసుకోండి. ఆన్లైన్లో చేసుకుంటే మనకు 10% డిస్కౌంట్ వస్తుంది. మొత్తం రౌండ్ వేయండి చూడండి మొత్తం అంతా. లాకర్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్తాను కదా, ఈ లాకర్ అనమాట. చెప్పినాము కదా, బ్యాగులు ఇంకోసారి చెప్తాం. ఈ బిల్డింగ్ అయితే లగేజ్ పెట్టుకుని అయితే లాకర్ కౌంటర్. ఇదంతా ఈ బిల్డింగ్ అంతా లాకర్ కౌంటర్. ఇప్పుడు మనం రైడ్స్ పోతాం. ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే వండర్లా మ్యాప్ అనమాట. ఏదైతే ఎక్కడ ఉంటాయన్నీ మన డీటెయిల్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. నంబరింగ్ నెంబర్ ఆ నెంబర్ ఇక్కడ చూసినట్టు మీకు ఎక్కడ ఉందో చెప్తుంది. నిదానంగా అట్లా మన భారతదేశ పటం అయిపోయారా తీరా నడిచి బాగుంటాను. ఇంకా వాళ్ళ మధ్యలో వెళ్ళాం దీన్ని. మా అయితే ఫస్ట్ లైన్లో ఉన్నాం. ఫస్ట్
ఇప్పుడు ఇట్లా ఫస్ట్ పోయినాడు కదా గోడ ముందర పోయినప్పుడు ఏమనిపించలేదు ఎన్నికి పోయి ఇట్లా వచ్చేది సెవెన్ ఉన్నాం ఏమప్పా ఏంది లేదు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతా ఎక్కువ ఎక్కుతాము. ఇది అనేది ఇట్లా గిరిగిరిగా తిరిగి మనల్ని గిరిగిరిగా తిప్పుతుంది. మళ్ళీ ఫ్యాన్ మధ్య తిరిగి వస్తుంటది. బ్రో కమ్ మీకు ఎట్లుంది ఇంకా రైలు లేదు నాయన. ఈడ కింద ఒకటి ఉంది ఒకటి అది బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవడు ఉండడు లెక్కాలన్నా మనం ఫస్ట్ మనం చూసుకోవాల్సినది మొబైల్స్ కానీ ఏం మనీ కానీ ఏమున్నా ఆ బాక్స్ ఉంది ఆ బాక్స్లో పెట్టేసేయాలి. ఎందుకంటే మనం పై రైడ్ చేసేటప్పుడు జారిపోతాయి. వాటర్ గేమ్స్కి పోతున్నాం అనమాట. డ్రెస్ చేంజింగ్ పోతున్నాము. ఈ డ్రెస్తో నాట్ అలౌడ్. వాటర్ రైడ్ పిల్లలు ఇది అయితే 3వ ఫ్లోర్లో ఉంటుంది. గ్రీన్ కలర్ వస్తుందా? ఆ గ్రీన్ కలర్ వస్తే మనిషి పంపిస్తారు. కింద నుంచి బటన్ నొక్కుతారనమాట. మీకు అందరూ తెలిసి ఉంటుంది అని చెప్తున్నాను. చూడండి పొజిషన్ ఎట్లుంటుంది చూడండి. ఇట్లా పొజిషన్ ఉండకూడదు, ఇట్లా పొజిషన్లో నిండాలని చెప్పి ప్రతి రైడ్కి ఇట్లా మెన్షన్ చేస్తారనమాట. దాన్ని ఊళ్ళు ఎరగొడుతున్నాడా అది ఫాస్ట్ పంపించేస్తారు కదా. అందరూ అంత వైడ్ యాంగిల్ ఉంది కదా, ఇబ్బంది పడుతుంది. ఏమి ఇట్లా అంటాను. ఇప్పుడైతే ఈ గేమ్ ఎక్కుతున్నాం. మొత్తం ఒకేసారి నలుగురు వెళ్ళిపోతాం. చూసుకున్నట్టయితే ఫోన్కి లెక్క ఫోన్ బాక్స్లో ఫోన్ పెట్టుకోకుండా డబ్బులు పెట్టినాము. ఎందుకంటే నోట్లు నానుకోకుండా. ఇప్పుడు చూపిస్తాను చూడు ఎంత ఫ్రెష్గా ఉంటాయి. ఒక్క నోటు కానీ నాన్నలే. 100 రూపాయలు. దీని వైడ్ యాంగిల్ ఇలా కూడా వాడచ్చని మేము నిరూపిస్తాం అన్నమాట. చికెన్ బేస్ 100 రూపాయలు వచ్చేస్తుంది. అందరికి బిర్యానీ. ఇది ఈ ప్లేట్ వచ్చి 430 రూపీస్. బిర్యానీ, కబాబు, ఒక కోకోకోలా, ఎగ్, ఇదంతా ప్లేట్ కలిపి 430. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వాటర్ రైడ్స్లో ఫోటో తీస్తారనమాట మనకు. సో ఆ ఫోటోకి మనకు ఫోటో తీసుకున్నాక ట్యాగ్ అతికిస్తారు. ఫాస్టాగ్ ట్యాగ్ లాగా ట్యాగ్ అతికిస్తే మనం రిటర్న్లో ఇక్కడ తీసుకోవాలా. మూమెంట్స్ బై వండర్లా అని ఇక్కడికి వచ్చి మనం ఫోటో కలెక్ట్ చేసుకోవాలా. ఒక ఫోటో ఇచ్చి 150 అట్లా అవుతుంది. మన ఫోటో వస్తుంది చూపిస్తాను ఎలా ఉంటుందో. కట్ చేయి మళ్ళీ
ఇప్పుడైతే మనం ఫోటో కలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇలా అయితే ఇట్లా ఇస్తారు, లోపల మనం ఫోటో పెట్టి ఇస్తారు అనమాట. దీని కాస్ట్ వచ్చి 250 రూపీస్ అనమాట. ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. టైం అయితే 7:20 అవుతుంది అనమాట. టైం అయిపోయింది వండర్లాకి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. మేమైతే ఎల్లంకలో రూమ్ తీసుకొని స్టే చేస్తాం అనమాట ఈరోజు నైట్. సో మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాము. మా ఫ్రెండ్స్ అంతా ఆడ ఉన్నారు, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి, మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ వీడియో. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన కార్ దగ్గర వెళ్ళిపోదాం.